హలో అండి. సో చాలా మంది నెక్స్ట్ నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ రోజులు ఐసీయూలో పేషెంట్ ఉండడం మూలంగా పేషెంట్ కి మెంటల్ హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, తిక్కగా బిహేవ్ చేయడం గానీ ఏమైనా జరుగుతుందా అండి? సో ఒకవేళ మన పేషెంట్ క్రిటికల్ ఇల్ గా ఉండి ఐసీయూలో కనుక ఎక్కువ రోజులు ఉంటే, ఇలా ఉన్న పేషెంట్స్ ఏమవుతుందంటే అండి, ఐసీయూ ఇండ్యూస్డ్ డెలీరియం అంటాము, ఐసీయూ సైకోసిస్ అంటాం. డెఫినెట్ గా వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కొంత ఎఫెక్ట్ పడుతుందండి. సో ఐసీయూలో జనరల్ గా ఏమవుతుంది అంటే, మనకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, నిద్ర అనేది సరిగ్గా ఉండదు. అది వాళ్ళ డయాగ్నోసిస్ డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఆఫ్ దర్ ఐసీయూ అడ్మిషన్. రకరకాల రీజన్స్ ఉంటాయండి. సో ఈ అన్ని రీజన్స్ మూలంగా పేషెంట్స్ ఎక్కువ రోజులు ఐసీయూలో ఉంటే ఏమవుతుందంటే, ఐసీయూ ఇండ్యూస్డ్ డెలీరియం కానీ ఐసీయూ సైకోసిస్ కానీ, ఈ రెండిట్లో మనకి మోస్ట్ కామన్ గా డెలీరియం చూస్తూ ఉంటాము. ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది రాకుండా ఉండడం కోసం మేమేం చేస్తామంటే, ఐసీయూ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ అందరూ కూడా కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. క్యామ్ ఐసీయూ స్కోరింగ్ సిస్టమ్స్ అని, సెడేషన్ స్కోరింగ్ సిస్టమ్స్ అని, ఇవన్నీ వేసుకుంటూ పేషెంట్ కి ఈ కాంప్లికేషన్ అనేది రాకుండా ఉండడానికి ఎటువంటి మెడిసిన్స్ పెట్టాలి, వాళ్ళ స్లీప్ రెగ్యులేట్ అవడానికి ఎటువంటి మెడిసిన్స్ పెట్టాలి, వాళ్ళ పెయిన్ రెగ్యులేట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్స్ పెట్టాలి, ఇలాంటివన్నీ మేము చూసుకుంటూ రెగ్యులర్ గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐసీయూలోంచి బయటికి పంపించడానికి ట్రై చేస్తాం. సో దట్ ఈ ఐసీయూ డెలీరియం కానీ ఐసీయూ సైకోసిస్ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం కోసం అనమాట. మనమే యాజ్ అ నార్మల్ పర్సన్స్ మనమే ఒక రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని ఒక 24 hours ఉండమని చూడండి. ఎనీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక చోట కూర్చొని ఉండలేదు 24 hours. అలాంటిది మనం కొంతమంది పేషెంట్స్ ని ఒక దగ్గర పెట్టి కంప్లీట్లీ క్లోజ్ చేసి అక్కడే ఉండాలి 4-5 రోజులంటే, ఇమాజిన్ దేర్ మెంటల్ సిచ్యువేషన్. డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాము, చాలా స్కోరింగ్ సిస్టమ్స్ వేసుకుంటూ ఎవరిలో వస్తుందనే యాంటిసిపేషన్ పెట్టుకుంటాము. వాళ్ళలో రాకుండా లేకపోతే డిలేగా రావడం కోసం సో మెనీ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. దట్స్ ద జాబ్ ఆఫ్ అవర్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ డే ఇన్ డే లైఫ్ లో. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.